సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా నష్టాల ఊబిలోకి నెట్టుతోందని బిఎంఎస్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని విశ్వ హిందూ పరిషత్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు నుండి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని జేబు సంస్థగా వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు. సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సింగరేణిని కాపాడుకునేందుకు సంస్థను కోల్ ఇండియాలో విలీనం చేయడమే ఏకైక మార్గమని ఆయన సూచించారు. నష్టాల బాట పట్టిన సింగరేణికి తాడిచెర్ల బ్లాక్ 2ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణి మనుగడలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ కార్మికులకు మినిమం 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆయన కోరారు. దేశవ్యాప్త బొగ్గుగని కార్మికుల శ్రేయస్సు కోసం ఆగస్టు 23 నుండి 31 వరకు సభలు, సమ్మేళనాలు ఏర్పాటు చేసి కార్మికులను జాగృతం చేస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. రమాకాంత్ గారు బయటికి తీసుకుపోయి మాట్లాడండి. గత 12.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సింగరేణి కంపెనీ యొక్క ప్రయోజనాలను కాపాడడంలో, అట్లాగే సింగరేణిలో పనిచేసే ఉద్యోగస్తుల వాళ్ళ సంక్షేమం నిర్లక్ష్యం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఈ కంపెనీ బాగోగులు ఆలోచించకుండా కంపెనీకి రావాల్సిన బకాయిలు ఇవ్వడంలో కూడా ఘోరంగా విఫలమై ఈ కంపెనీ నాశనం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ లబ్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సింగరేణిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బిఎంఎస్ విజ్ఞప్తి మేరకు తాడిచెర్ల బ్లాక్ 2ను కేటాయించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ అధికారులు ఎవరైతే మొట్టమొదటిసారి సింగరేణి చరిత్రలో రోడ్డు మీద దిగారు ఆందోళన, వాళ్ళ డిమాండ్ల కోసం, ఇది మొట్టమొదటిసారి జరగడము. అయితే సింగరేణిలో ఉండే సమస్యలు అవుతున్నాయి. కొత్త బ్లాకులు తీసుకోవడం లేదు. తమిళనాడులో ఉన్న నైవేలి కంపెనీ ఇవాళ మిగతా రాష్ట్రాలకు పోయి మైనింగ్, తర్వాత థర్మల్ ప్రాజెక్టులు స్టార్ట్ చేసి వాళ్ళ కంపెనీ ఎంతో అభివృద్ధి బాటలు తీసుకొస్తున్నారు. కాబట్టి సింగరేణికి సమస్యలు పరిష్కారం కావాలంటే మేము భారతీయ మత్స్య ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే, ఇది కోల్ ఇండియాలో దీన్ని మెర్జ్ చేయడం ఒకటే శాశ్వత పరిష్కారం. కోల్ ఇండియాలో 8 కంపెనీలు పనిచేస్తున్నాయి, ఇదే 9వ కంపెనీ అవుతుంది. ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారం అయిపోతుంది. ఈ రాజకీయ జోక్యం తగ్గుతుంది, నిధుల దుర్వినియోగం తగ్గుతుంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ 2% ఎక్కువ పెట్టుకొని అయితే యాజమాన్యాన్ని మిస్యూజ్ చేస్తున్నారో ఆ 51% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం జరిగిన 49% స్టేటు పెట్టుకోవచ్చు. ఇది ఒక శాశ్వత పరిష్కారం. రెండవది, 12వ వేతన ఒప్పందం గురించి మరి జేబీసీసీఐ వేయమని కోల్ ఇండియా యాజమాన్యం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాయలేదు. దానికోసం అని చెప్పి గత నెల నుండి మేము ఆందోళన చేపట్టాం. ఏబీకేఎంఎస్ బిఎంఎస్ ద్వారా ధర్నాలు అవన్నీ చేశాము. నెక్స్ట్ రౌండ్లో ఆగస్టు 23 నుండి 31 వరకు దేశవ్యాప్త అన్ని కంపెనీల్లో పెద్ద సమ్మేళనాలు, కన్వెన్షన్లు నిర్వహించి కార్మికులకు, ప్రజలకు కూడా వాళ్ళకు జాగృత పరచాలని చెప్పి నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసము ఇక్కడ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో మేము ప్రయత్నించి 1,000 మినిమం పెన్షన్ చేయించాము, కానీ అది సరిపోదు. కానీ రాష్ట్ర ప్రభుత్వము మిగతా ప్రజలకు ఇచ్చే ఆసరా పెన్షన్ అవుతుందో అదన్నా ఇక్కడ సింగరేణి కార్మికులకు వర్తింపజేయడానికి వాళ్ళు ముందుకు వస్తలేరు. అదన్నా వాళ్ళు చేయొచ్చు కదా. మేము కార్మికుల సింగరేణి ఇన్ని వనరులను, నిధులను ఇంత దుర్వినియోగపరుస్తున్నారు, కానీ కార్మికుల కోసం ఏం ఆలోచించడం లేదు.